ఇంకా క్లారిటీ ఏంటి మళ్ళీ నేను ఇమీడియట్గా కనుక్కున్నా. నాకు నేను బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుకుని నేను రాత్రి నాని ఒకసారి చిరంజీవి గారి దాకా కథ చెక్ చేయమంటే చిరంజీవి గారి అఫీషియల్ పిఆర్ఓ వంశీ అనే ఆయనకి ఫోన్ చేసి నేనే మాట్లాడా. వంశీ గారు ఇది మెగాస్టార్ గారు ఇచ్చిందా లేదా ఎవరన్నా మీడియాలో ఫేక్గా దీనికి పంపించారా అని చెప్పని. అవును, నేను TV9లో టాప్ ఉన్న వాళ్ళని అడిగాను, అలాగే NTVలో టాప్లో ఉన్న వాళ్ళని అడిగాను. బాబు ఈ లెటర్ మీకు ఎక్కడది, ఎందుకని మీరు తొందరపడి వేసేస్తున్నారు, ఈ లెటర్ ఎక్కడదని కూడా అడిగాను. లేదు సార్ ఇది అఫీషియలే అన్నారు. నేను అప్పుడు బొత్స గారు నాని ఒకసారి చెక్ చేయమని చెప్పిన తర్వాత నేను వంశీ గారు అని ఆయనతో మాట్లాడాను. ఏమంటే ఇది మెగాస్టార్ గారిదా కాదా అంటే లేదండి 100% మెగాస్టార్ గారు ఇండియాలో లేరు, ఆయన చెప్తేనే నేనే పంపించాను, దీన్ని మీకేం అనుమానం అక్కర్లేదని చెప్పారు. ఓకే. ఇక చిరంజీవి గారు అంతటోడు ఆయన చెప్పిన తర్వాత లేదు మహేష్ బాబు గారు, రాజమౌళి గారు లేదా మన ఈయన ప్రభాస్ గారు ఉన్నారు, ఎవరినో ఒకళ్ళు చెప్పానండి ఏం అవమానం జరిగిందో. అరే అంత కార్డియల్ రిలేషన్స్తో అంత మర్యాదపూర్వకంగా ఆహ్లాదకరమైన వాతావరణం. మహేష్ బాబు గారు అన్నారు యాంటీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, సీఎం గారు మీరింత సరదాగా మీ మీద చాలా నెగిటివ్గా బయట మాట్లాడుతుంటారు, మీరేమో ఎంతో సరదాగా ఉంటున్నారు, నాకే ఆశ్చర్యంగా ఉంది, చాలా సరదాగా మాట్లాడుతున్నారు, మధ్య మధ్యలో మనం సరదాగా కూర్చుని మాట్లాడుకుంటాకి సంవత్సరానికి ఒకసారి పిలవండి వచ్చి కాఫీ తాగి వెళ్తామని చెప్పి మహేష్ బాబు గారి నోట్లో ఆయనే మాట్లాడాడు. ఓకే. ఆయన మాట్లాడారు సరదాగా మీరు చాలా సరదాగా ఉన్నారు, సంవత్సరానికి ఒకసారి పిలవండి, సరదా మంచి వాతావరణం ఉంటుంది మనందరికీ అని చెప్పాను.